హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ క్రిదారెడ్డి బిగ్ బాస్ సీజన్ 8 సిక్స్త్ వీక్కి సంబంధించిన నామినేషన్ లిస్ట్, వైల్డ్ కార్డ్ గురించి ఇంట్రెస్టింగ్ విషయాలు, టాస్క్లకు సంబంధించిన అప్డేట్స్ చూద్దాం ఈ వీడియోలో. అంతకన్నా ముందు వీడియో చూస్తున్న వాళ్ళు మన వీడియోని లైక్ చేయండి. అలాగే మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరన్నది నాకు కామెంట్ చేయండి. మీరు చేసే లైక్ మన వీడియోకి చాలా యూజ్ అవుతుంది కాబట్టి లైక్ చేయడం మర్చిపోవద్దు. ఈరోజు వైల్డ్ కార్డ్గా 8 మంది కంటెస్టెంట్స్ అయితే హౌస్లోకి ఎంటర్ అయ్యారు. మెహబూబ్ దిల్సే, గౌతమ్ కృష్ణ, హరితేజ, అవినాష్, రోహిణి, టేస్టీ తేజ, గంగవ్వ, నైని పావని. ఈరోజు ఎపిసోడ్ స్టార్టింగ్లోనే నైనిక ఎలిమినేషన్ అయితే జరిగిపోతుంది. నైనిక ఎలిమినేట్ అయిన తర్వాత హౌస్లో 8 మంది అయితే ఉంటారు. హౌస్ మేట్స్ 8 మంది, అలాగే వైల్డ్ కార్డ్స్ 8 మంది కలిసి టాస్క్లు అయితే ఆడుతున్నారు. ఇప్పటి వరకు 3 టాస్క్లు అయితే జరిగాయి హౌస్లో. 3 టాస్కుల్లో 2 టాస్క్లు అయితే వైల్డ్ కార్డ్ వాళ్ళే విన్ అయ్యారు. ఒక టాస్క్ మాత్రం హౌస్ మేట్స్ విన్ అయ్యారు. వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్స్ ఎవరు ఈ వారం నామినేషన్స్లో అయితే ఉండరు. వాళ్ళకి ఆల్రెడీ ఇమ్యూనిటీ పవర్ వచ్చింది. సో నామినేషన్స్లోంచి స్కిప్ అయిపోయారు. పాత హౌస్ మేట్సే నామినేషన్స్లో ఉంటారు. పాత హౌస్ మేట్స్లో 8 మంది కంటెస్టెంట్స్ ఉన్నారు. నబీల్ ఆల్రెడీ క్లాన్ చీఫ్ కాబట్టి నామినేషన్స్లో ఉండే ఛాన్స్ లేదు. మిగిలిన 7 కంటెస్టెంట్స్ ఈ వారం నామినేషన్స్లో ఉండే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్స్ ఆల్రెడీ గేమ్ బయట చూసి వచ్చారు కాబట్టి వాళ్ళకు కూడా నామినేట్ చేసే అవకాశం అయితే ఇస్తారు. వాళ్ళు వేరే కంటెస్టెంట్స్ని అయితే నామినేట్ చేయొచ్చు. ఈ వారం పాత కంటెస్టెంట్స్ 7 కూడా నామినేషన్స్లో ఉండే అవకాశం అయితే ఉంది. పృథ్వీ, నిఖిల్, విష్ణుప్రియ, యష్మి, ప్రేరణ, సీత, నాగమణికంట. వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్స్ క్లాన్ పేరు అయితే రాయల్, హౌస్ మేట్స్ క్లాన్ పేరు అయితే ఓజీ. వైల్డ్ కార్డ్ వాళ్ళు చాలా స్పీడ్గా ఉన్నారనే చెప్పాలి. 2 టాస్క్లు అయితే విన్ అయిపోయారు. బిగ్ బాస్కి సంబంధించిన అన్ని అప్డేట్స్ మన ఛానల్లో ఉంటాయి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ అయితే వచ్చేస్తుంది. వీడియో చూస్తున్న వాళ్ళు వీడియోని లైక్ చేయడం మర్చిపోవద్దు. అలాగే మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరన్నది కూడా నాకు కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఆల్.